दोस्त मेरा दोस्त तू है मेरी जान నీకోసం గిఫ్ట్ పట్టుకొచ్చాను రా, యాపిల్ వాచ్. ఇది డూప్లికేట్ వాచ్ రా, జస్ట్ 3000. తెలుసు అది 3000 సరే, నేను 50,000 పెట్టుకున్నాను నీకు యాపిల్ వాచ్ ఫీల్ రావాలని. దాని బదులు డైరెక్ట్ యాపిల్ వాచ్ కొనొచ్చు కదా. అమ్మో రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. ఫ్రెండ్స్ అంటే మేము సార్, మా ఫ్రెండ్షిప్ గురించి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీ ఇద్దరు రోడ్డు మీద మాకు 100 రూపాయలు దొరికింది అనుకోండి, చెరుకు 50-50 తీసుకుంటాం. ఫ్రెండ్షిప్ అంటే 50-50. అదే ఒకవేళ 150 దొరికింది అనుకోండి, 100 తీసుకొని 50 వదిలేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ 50-50 నాట్ 150. నాట్ 150. అరే చెప్పడం మర్చిపోయాను, నేను ఒక 6 నెలలు ఊరు వెళ్తున్నాను రా. దేనికి రా? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకుని వస్తాను. నువ్వే నా పెళ్లికి మాత్రం రావాలి, ఓకేనా? కంపల్సరీ వస్తాను. హలో డార్లింగ్, త్వరగా వచ్చే. ఎంజాయ్ అలాట్. నువ్వు మాత్రం ఎంజాయ్ అక్కడ ఇంట్లో పెళ్లి పిల్లని గొడవ చేస్తున్నాను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అబ్బా నువ్వు కంగారు పడద్దు. మీ ఇంట్లో ఉన్నారు ఇవాళ? ఉన్నారు. లేనప్పుడు చెప్పొస్తా. ఇవాళ వస్తాయి, వచ్చి మాట్లాడతాను సరేనా? నన్ను నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇదిగో నేను లేకపోతే నువ్వు ఉంటావు తెలియదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఎవరో ఒకరితో ఉంటాను. అది ఏంటి ఇప్పుడు ఫ్లైట్ లో టాయిలెట్ పోస్తే కింద పడేది, కానీ కింద టాయిలెట్ పోస్తే ఫ్లైట్ లోకి వెళ్ళిద్దా? అర్థం కాలా. నా కోసం నువ్వు ఎన్నాళ్ళు నేను ఎదురు చూడు, కానీ నీ కోసం నేను ఎప్పుడన్నా సరే ఎప్పుడు ఎవరో ఒకరితో కనపడతానే ఉంటా. అది నా ప్రేమ గొప్పదనం. నేను నీకోసం వెయిట్ చేస్తుంటా, త్వరగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో, ఓకేనా? నేను కనపడతాను ఎవరో ఒకరితో. ఇటు పెళ్లికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. 6 నెలల తర్వాత అన్ని పెళ్లి పనులు దగ్గర పడ్డాయి ఇప్పుడే. రే రామప్రసాద్, హాయ్ రా. ఏంట్రా ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులు? హ్యాపీయా? నీకేం చెప్పాను రా, పెళ్లికి రావద్దని చెప్పాను నీకు. పెళ్లికి రావద్దంట్రా? వస్తే వచ్చావు కానీ 100 తీసుకో, బయటికి వెళ్ళి ఫోన్ చేసిరా. బయటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ తినొచ్చు కదా. క్యాటరింగ్ ప్లేట్ 1000 రూపాయలు రా. నువ్వు అన్న తిన్నావా? తినలేదు. మరి ఎలాగా? పార్సల్ పట్టుకొస్తుంది తనే. దేనికి? 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్, 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్. మీ ఆవిడ పరిచయం చేయరా త్వరగా. ఏమే అసలు రా, నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా, రే జాంగే ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా, నిమ్మకాయలు తాగుతావా? మజ్జిగ తాగుతాడు. మజ్జిగ నీకెళ్ళి తెలుసు? అంటే చూస్తుంటే అర్థమైపోతుంది మజ్జిగ తాగేలాగా ఉన్నాడు. నైట్కి ఏం తింటారా? తలకాయ కూర తింటాడు. వాడికి తలకాయ కూర ఇష్టం, నీకెళ్ళి తెలిసే విషయం? అంటే చూస్తే ఏదైనా తినేలాగా ఉన్నాడు. రేపు మార్నింగ్ పెళ్లి, ఈరోజు నైట్ ఎంగేజ్మెంట్, ఓకేనా? ఓకే. సరే మా వాడికి ఏం కావాలి చూసుకో, వెనక్కి వెళ్ళి పనులు చూసుకొస్తాను. నన్ను పెళ్లి చేసుకోడానికి వచ్చేసావా? పెళ్లి చేసుకుందాం. వద్దు, ఫ్రెండ్ కి మోసం చేయమంటావా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా. ఫ్రెండ్ భార్యని ముట్టుకుంటావా? అయినా పర్లేదు, మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకో, అందంగా పుట్టడం నా తప్పు కాదు. వదిలేమంటావా? ద్రోహి, మా చెల్లి జీవితం నాశనం చేయడానికి వచ్చావా మళ్ళీ? ఎక్స్క్యూజ్ మీ, నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి రాలా. పెళ్లి కొడుకు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి పెళ్లి కోసం వచ్చా. ఇంతమందిని ఫీల్ చేయడం ఎందుకు? నేనే ఏదో చేసి ఉండిపోతాను. బాగారు రింగ్ ఏది బాగారు? ఎంగేజ్మెంట్ రింగ్ ఫస్ట్ టైం రా, నా ఎంగేజ్మెంట్ కి ఎవరు లేరు, నేను ఒకనే పిలిచాను. ఆపండి. ఎవడరా అది? నేనే. ఏంట్రా ఏమైంది? దేనికి ఆపండి? మొత్తం ఆయన నేను చూసాను, నేను ఏం జరిగిందో నువ్వేనే చెప్పాలి కదా. అది కాదని మీరు ఫీల్ అవుతుంది. అంత ఎదోలా కనిపిస్తారా నేను? అంటే బావగారు అది You shut up, rascal, you. ఆ మాత్రం ప్రేమ అర్థం చేసుకోవాలంటరా. చిన్నప్పటి నుంచి మనం కలిసి పట్టుకుపోయినా, కలిసి పెరగపోయినా, నువ్వేంటో నాకు తెలియదు. నువ్వు నాకు కాబోయే భార్యవి, ఇంకా భార్యవి కాదు, అర్థమైందా? బావగారు మీరు నువ్వు మాట్లాడద్దు, నువ్వు నా బామర్దు కాదు. వీడికి యాక్టింగ్ నేర్పించండి ఫస్ట్. అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవచ్చా? తాళి కడతావా కట్టవా? అరే నాకు పెళ్లి తాళి కడతావా? అది కాదు. కడతా. రాంప్రసాద్ హ్యాపీగా ఉన్నాడు, అర్థమైందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరమ్మా, ఏం కావాలి నీకు? వాడు నా మొగుడు. మొగుడా? ఎవరు ఆవిడ? నా పెళ్ళం. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనగానే 6 నెలలు గ్యాప్ ఎందుకు ఇవ్వడం అని చెప్పని. మరి నాకు పెళ్లికి పిల్లలు ఎందుకురా? క్యాటరింగ్ డబ్బులు బొక్కని చెప్పాను. అక్కడ 1000 రూపాయల ప్లేటా? ఎందుకురా ఇంత అందాన్ని మోసం చేస్తావు? ఏం తక్కువ చేశారా నీకు? ఊ అంటావా అన్నప్పుడల్లా ఊ అన్నాను కదరా. దురదలు అమ్ముకున్న మూగది నీకు నచ్చిందా? నువ్వేంటి నన్ను పోటు ఒకసారి నిజంగా మాట్లాడుకుందాం. ఆ ఫేస్ కోసం మనం ఇంత అందగత్తలు కొట్టుకోవడం అవసరం అంటావా? బేస్ గా నాకు అన్నం ఏమైనా తక్కువ, నీకేమైనా హైట్ ఏమైనా తక్కువ? వాడికి అది తక్కువనే మనకు తెలుసది. అరే నీకిద్దరం దక్కం రా. ఈ అందం ఎందుకు దూరం అయిపోయిందని చచ్చిపోరా. ఏదో ఒకటి ఎవరో ఒకరు
ఏరా బాధగా ఉందా? బాధ అంటే ఉండదురా, అసలుకే ప్లేట్ వెరుపులు పెట్టాను. హలో, క్యాటరింగ్ క్యాన్సిల్ చేసేయండి. నా పేరు సుడిగాలి సుధీర్, మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీని అలా ఊపా, జనాల్ని పొట్ట చెక్కలేటట్టు అవ్వించాను. అయితే అప్పట్లో జనాలు నన్ను టీవీలో చూశాను, అన్న బుల్లిధరకి నువ్వే హీరో. ఒకవైపు నేను చూస్తే పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుంది. ఎవడ్రా అది? ఎవడ్రా గుర్తుందా మీకు? షూటింగ్ జరుగుతుంటే ఏంటి? నువ్వు కానీ అంటే ఇంకోవైపు నేను చూస్తే షారుఖ్ ఖాన్ కూడా అన్నారు. అవన్నీ వదిలేసి చాలా సాదా సీదా జీవితం గడుపుతాం అని చెప్పని, ప్రజలకి సంఘ సేవ చేస్తూ బ్రతుకుతాం అని చెప్పని వచ్చాను. ప్రపంచంలో ఎవరికి ఏదైనా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ సేవ, ఎటువంటి సేవ అయినా సరే చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ సుడిగాలి సుధీర్. నువ్వు ఏదైనా చేస్తావా? ప్రజలకి ఏదైనా సరే, ఎనీథింగ్, ఏ సేవ అయినా, ఎనీథింగ్, ఏ సేవ అయినా, ఎనీథింగ్. ఇలా దుర్దేశం గోకరా. ఇంకొద్ది కిందికి పో, వాసన చూడకు రే. ఇంకొద్ది కిందికి పో. రే సేవని కొడతావంటే అంటే చంపే దోమవాలింది, చంపేసి అది కూడా సేవేలే. దడేల్ అయ్యగారు రారా. చెప్పండి అయ్యగారు. అరే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా, నీ పేరు దడేనని పెట్టారేంటి? అంటే నేను దీపావళిని పుట్టాను, అందుకని దడేలని పెట్టారు. అరే అవును మర్చిపోయాను, మొన్న ఏంటి మన వీధిలో కొన్న పక్క వీధిలో చెత్త ఎక్కువ ఉందంట, ఏదైనా చేయండి. చేశాను అయ్యగారు. ఏం చేశారు? ఎక్కడ చెత్త తీసుకుని ఎక్కడ వేసాం, లెవెల్ అయిపోయింది. సరే మనం ఫస్ట్ వాళ్ళు ఏదో పంపిణీ కార్యక్రమం అనుకున్నాగా, వృద్ధులకి ముందు పళ్ళు పంచుదాం అనుకున్నాను. వృద్ధులకు పళ్ళు పంచాలా? తెచ్చారండి. రెడీ, తీసుకొచ్చే. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరా, ఏంటి అయ్యగారు ఇది? పళ్ళు సెట్రా. మన అన్నరాజు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు. రే ఇక్కడేరా, మన ఊర్లోని ఇక్కడ ఎయిర్పోర్ట్ కడదామని చూస్తున్నాను, విమానాలు ఆగుస్తాను. ఇది ఎక్కడ? మన ఊరు ప్లేస్ లేదు, విమానాలు ఎక్కడ అవుతాయండి? విమానాలు ఆగోరా, ప్లేస్ లేదు. నేను పైనుంచి వెళ్ళిపోతే ఎక్కడ మనం వస్తే చూడొచ్చు మాట విమానాలు. అది పక్కనే రింగ్ రోడ్ కూడా వేద్దామని చూస్తున్నా అక్కడ. రింగ్ రోడ్ వేసా. అబ్బా ఇగో రింగ్ తీసావా, రోడ్డు మీద వేసావా? రింగ్ రోడ్డు. అయ్యగారు అది మీరు చెప్పారు కదా, ఎవరో ఒక వృద్ధులండి పాపం, సుడిగాలి సుధీని కలాలని ఆ చివరి కోరిక అతను చనిపోతాడు ఇంకో 2 రోజుల్లో. ఓహోహో, మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నారండి. రే మనం ఉన్నదే ప్రజల కోసం రా, పిలిపించు. నమస్కారం బాబు, సిద్ధు బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఆరోగ్యం అది బానే ఉందా? అది బాగోలేక మీ దగ్గరికి వచ్చాను బాబా. రేపు మాబు చచ్చిపోతాను. సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బాబా. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి, భలేవాళ్ళే. మీరు రష్మి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది బాబా నాకు. చాలా మంది కోరికే, బాగుంది. ఇలాంటి క్వశ్చన్ ఇంకేమైనా ఉంటే అక్క తమ్ముడు చేసుకోరు, కలికాలం. ఇలాంటి క్వశ్చన్ ఆడిచ్చేస్తున్నారు అంతలు అక్కడ. రష్మి చంటి పెళ్లి చేసుకోవాలంటే చూడాలని ఉంది బాబా. ఇలాంటివి అడగమన్నారు కదా బాబా. వద్దులేరా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి. అది బాగాలేదు, నాకు నచ్చలేదు. రష్మిని దగ్గరగా చూడాలని ఉంది బాబా. అవునా? అరే ఒకసారి దూరం వెళ్ళు, చూడండి. ఎందుకు బాబా? దాని దగ్గర నుంచి చూసి నేను దూరం చూసిన ఒకటే. ఇప్పుడు నేను ఎసురుతా ఇక్కడి నుంచి. ఇంకో ప్రశ్న బాబా. అడగండి అడగండి. మీ పాతలే టీమ్ లీడర్ వేణు ఉన్నాడు కదా, అవును. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి బాబా? వేణన్నా నాకు దేవుడు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పారు మీరు దేవుడు బాబా. గత 100 ఎపిసోడ్ నుంచి మీరు రామ్ ప్రసాద్, గెటప్ సీన్ ముగ్గురు కలిసి బాగా చేస్తున్నారు బాబా, విడిపోకుండా. వాటే కమిట్మెంట్ బాబా. కమిట్మెంట్ ఒక్క అగ్రిమెంట్. మీరు చివరిగా కామెడీ చేస్తే చూసి చచ్చిపోండి బాబా. మంచి కోరిక, ఈ జన్మకి తీరదు. అది యాక్చువల్లీ నా చివరి కోరిక. అవునా? కామెడీ చేస్తే నేనే చచ్చిపోతాను. జీవితంలో చేయలేను, నన్ను క్వశ్చన్లు కూడా. ఆఖరి క్వశ్చన్ బాబా, మీరు సన్నీని ముద్దు పెట్టుకుంటే చూడాలంటే బాబా. కమాన్ సన్నీ, కమాన్.
విషయం చెప్పా నీకు నేను రష్మిని ముద్దు పెట్టుకుంటే చూడాలని అని చెప్పని అడగమన్నా సన్నీ కానీ అన్ని అడగదు సరేనా ఇంత ముందు అన్నావు కదరా రష్మి సన్ని ఒకలాగా ఉంటుందని. నీ బట్టలు. Don't talk! బాబా నా ఆఖరి క్వశ్చన్ బాబా, రష్మిని సీను ముద్దు పెట్టుకుంటే చూడాలంటే బాబా. కావాలని చేస్తా దరిద్రుడు. ఏమడిగా నేను రష్మిని ముద్దు పెట్టుకుని చూడాలి అది అడగరా అని చెప్పారంటే అదే వెళ్తే అడుగుతావేంటి? సరిగ్గా అడుగు, అర్థమైందా? జనాలు అసలుగా నేను మంచోడని చెప్పి. అరే ఒక రోగిని ఇంకో రోగి కొట్టదురా. అందుకే రా మధ్యలో ఇంకో రోగి మాట్లాడకూడదు. చెప్పండి ఇంకా మీకు ఏమైనా లాస్ట్ కోరికలు ఉంటే ఆ లాస్ట్ క్వశ్చన్ వదిలేద్దాం. బాబా అడుగుతాను బాబా. లేదు బాబా, ఈ క్వశ్చన్ అడగాలి బాబా. లేదు బాబా, మీరు రష్మిని పోయాడేంటి? బతికే ఉన్నాడు సార్. బతికే ఉన్నాడా? అడగకుండా బ్రతికించాడు చూడు సార్ రేష్మి వచ్చింది ముద్దు పెట్టుకోవడం మిమ్మల్ని. ఎక్కడ బాబా? లేచిపోతారా? నువ్వు అడ్డపడదు ఆ క్వశ్చన్ మర్చిపో. నా తర్వాత ఎవడు టీం లీడర్ అనగా మీ అందరిదే అనుమానం. బాబా ఎప్పటి నుంచో జనాలకి ఒక ప్రశ్న అలా మిగిలిపోయింది. సుడిగాలి సుధీర్ తర్వాత నెక్స్ట్ ఈ టీం కి లీడర్ ఎవరు అవుతారు? ఎవరికి ప్రశ్న క్వశ్చన్ లేదు, కన్ఫర్మ్ చేసుకుని ఇదే ఆడాను అందరూ. నాకు తెలిసి నా తర్వాత ఆ లీడర్షిప్ చేసే అంత టాలెంట్ మన టీంలో ఎవరికి లేదు. ఎందుకు లేదురా? ఇగో రోజా గారి దయ వల్ల యుఎస్ లో యూకే లో నాదే పేరుంది. అక్కడ యూకేలో ఉంది, స్టేజ్ మీద లేదు కదా నీకు. ఒరే నీకు ఇక్కడ సంబంధం లేదు, పక్కన వాడుకో. పక్కన నువ్వు నేను చెప్పేందుకు లేదు, నేను స్క్రిప్ట్ రాసుకుని నేను అవుతాను రా. అరే నా కోసం రాస్తావు కదరా. అరే జరగండి రా, నేను సెక్సీస్ అని బాగుంటుంది నాది పేరు. నువ్వు మంతాడడం బాగుంటావు, కామెడీ చేయడానికి బాగో. నేను చెప్పేదేనండి, నేను యుఎస్ వెళ్ళాను, యూకే వెళ్ళాను. ఆ రెండు కంట్రీలో చెత్తనేలా నీకు పేరు లేదు, ఇడికి పేరు లేదు, నాకు పేరు లేదు. లేదు ఎవడు అడగట్లా, మర్చిపోయాడు. నిజంగా ఇప్పుడు మనం నేను తొక్కకపోతే